హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా శివయ్యకి ఎలా అభిషేకం చేసుకోవాలి అన్నది చూపిస్తానండి. చాలా క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఐస్ క్యూబ్ శివయ్య అండి. మా ఇంట్లో మా ఆవిడ దాన్ని ఐస్ క్యూబ్ శివయ్యని క్రియేట్ చేశారు. ఒకసారి చూడండి, చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. మనకి ఇప్పుడు మనం డైలీ ఇంట్లో పూజ చేసుకునే పూజా గది ముందర ఇలా డెకరేట్ చేసుకోవాలండి. ఇలా ముగ్గు వేసుకొని అలా అందుట్లో పువ్వులు అలా డెకరేట్ చేసుకోనండి, చాలా బాగుంటుందండి. ఇలా డెకరేట్ చేసుకుంటే ఇలా డెకరేట్ చేసుకొని మనం శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు శివయ్యకి ప్రీతికరమైన బిల్వపత్రాలు చూడండి. బిల్వపత్రం అండి, ఇది త్రిదళం అండి. ఒకసారి బిల్వపత్రాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వాటిని స్వామివారికి సమర్పించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. మనకే కాదండి, మన తరతరాలకి చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు హారతి స్టాండ్లో ఇలా ఒక ఒత్తేసి వెలిగించుకోనండి. మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో గల దేవతామూర్తులకి మనం ముందుగా పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మన ఐస్ క్యూబ్ శివయ్యకి ఒకసారి అభిషేకం చేసుకోవడం చాలా శుభసూచకం అండి. ఇలా ముందు మనమైతే మన ఇంట్లో గల దేవతామూర్తులకి పూజ చేసుకుందాము. పూజ చేసే విధానం కూడా చాలా క్లియర్గా చూపించాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి పూజ చేసే విధానం ఎలా ఉందో. ఫస్ట్ మన మందిరంలో గల దేవతామూర్తులకి పూజ చేసుకున్న తర్వాతే మనం శివయ్యకి అభిషేకం చేసుకోవాలండి. అలా చేస్తే చాలా మంచిది. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం కుందులు వెలిగించుకున్నాం కదా, తర్వాత వచ్చేసి అగరబత్తుల ద్వారా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి శివయ్యకి కింద పెట్టడం శుభసూచకం కాదు కాబట్టి మనం ఒక ప్లేట్ని డెకరేట్ చేసుకున్నామండి. ఇది సిల్వర్ ప్లేట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఇతర ప్లేట్ అయినా అయి ఉండొచ్చు. ఇలా తమలపాకులు వేసుకొని ఇలా డెకరేట్ చేసామండి. డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకొని మన పూజా మందిరం ముందర పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లియర్గా డెకరేట్ చేసుకుంటే ఏంటంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనదండి. ఎందుకంటే పువ్వులు, తమలపాకు కానీ బిల్వపత్రం కానీ స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి మనం వాటితో డెకరేట్ చేసుకోవడం వల్ల మనకి చాలా శుభాలే జరుగుతాయి. ఇలా ఐస్ క్యూబ్ శివయ్యని పెట్టేసుకుందామండి. మనం డెకరేట్ చేసుకున్న ప్లేట్లో ఐస్ క్యూబ్ శివయ్యని పెట్టేసుకుందాం. చూడండి, స్వామివారు ఎంత చక్కగా వచ్చారో ఒకసారి చాలా క్లియర్గా ఉంటుంది. ఒకసారి చూడండి, చాలా బాగుందండి. మనం ఇలా ఐస్ క్యూబ్ శివయ్యని అలా ప్రతిష్ఠించిన తర్వాత నెక్స్ట్ అభిషేకం అండి, పంచామృతాలతో అభిషేకం. ఫస్ట్ వచ్చేసి ఆవు పాలతో అభిషేకం చేస్తున్నామండి. చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా అండ్ నీట్గా ఉంది. ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి. ఏవైనా పంచామృతాలతో 5 ఐటమ్స్తో చేసుకుంటే అండి చాలా శుభసూచకం. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి. ఆవు పాల తర్వాత ఆవు నెయ్యి అండి. ఆవు నెయ్యే వాడాలండి, ఒకసారి గుర్తుంచుకోండి. ఆవు నెయ్యి చూడండి, ఆవు నెయ్యి పోయడం వల్ల మొత్తం ఐస్ క్యూబ్ శివయ్య కాబట్టి టోటల్గా ఆవు నెయ్యి పెరిగిపోయింది, చాలా బాగుందండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి తేనె అండి. తేనె మనకి పంచామృతాలు ఏవైనా తేనె ఒకటి, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఉంటే ఇంకా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి పంచదార లేదా ద్రాక్షారసం లేదా చెరుకు రసం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి. మన స్తోమతను బట్టి మనం చేసుకుంటే చాలా శుభ సూచకం అండి. ఒకసారి చూసేయండి. పంచదారతో అభిషేకం అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ అండి. వాటర్తో అభిషేకం. ఇలా ప్రతి సోమవారం మనం అభిషేకం ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందండి. మనమే కాదు, మన 6 తరాలు చాలా బాగుంటాయండి. మన పిల్లలకు కూడా అంతా మంచి జరుగుతుంది. దైవభక్తి మనకి ఎప్పుడైనా శుభసూచకమే అండి. ఇలా స్వామివారిని డెకరేట్ చేసుకొని ఒకసారి చూద్దాం. చూడండి, నెయ్యితో అభిషేకం చేశాం కదా, చాలా మంచిగా స్వామివారు నిండుగా అలంకరించినట్లుగా నెయ్యి చూడండి ఎలా చాలా బాగుంది. ఇలా బిల్వపత్రాలని పెట్టేసుకొని మనం వాటర్తో మళ్ళీ ఒకసారి అభిషేకం చేసుకున్నాం. బిల్వపత్రం చాలా స్వామివారికి చాలా ప్రీతికరమైనదండి.
ఎప్పుడైనా స్వామివారి అభిషేకంలో బిల్వపత్రం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా బిల్వపత్రం తీసుకొని వెళ్ళడం చాలా మంచిదండి, చాలా శుభసూచకం కూడా. ఒకసారి స్వామివారిని చూసేద్దాం. చూడండి, అభిషేకం చేసిన తర్వాత చాలా క్లియర్గా ఇలా చేసుకోవడం కూడా చాలా మంచిదండి. అభిషేకం చేయడం ఇది టోటల్గా మనం ఏంటంటే ఐస్తో మొత్తం క్రియేట్ చేసాము. చాలా మంచిగా వచ్చిందండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ అభిషేకం అయిన తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. స్వామివారి ముందు ఇలా ముగ్గు వేసుకొని డెకరేట్ చేసుకొని నీట్గా క్లియర్గా, ఈ ముగ్గు వేయాలని కాదండి, మామిడికి ఆ ముగ్గు వచ్చింది కాబట్టి వేస్తుంది. మీకు ఏ ముగ్గు వచ్చినా అలా వేసుకొని ఇలా పసుపు కుంకుమతో అలా డెకరేట్ చేసుకొని చూడండి, ఇలా డెకరేట్ చేసుకోవాలండి పసుపు కుంకుమతో. నెక్స్ట్ వచ్చేసి ఒక తమలపాకు 2, ఎప్పుడైనా తమలపాకు 2 తీసుకోవాలండి, ఒకటి దాన్ని పెట్టకూడదు. 2 తమలపాకులు అలా పెట్టి దానిపైన దీపం పెట్టేసుకొని అందుట్లో 3 ఒత్తులు వేసుకోవాలండి. ఇలా దీపం పెట్టడం వల్ల స్వామివారికి చాలా అంటే చాలా శుభసూచకం అండి. చూడండి ఎంత బాగుందో. ఇలా ప్రతి సోమవారం చేసుకోవడం ఏంటంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. స్వామివారు చెంబుడు నీళ్ళు పోస్తే పులకరించిపోతాడండి స్వామివారు. మన స్తోమతను బట్టి పంచామృతాలు ఉంటే పంచామృతాలండి, లేదంటే ఒక్క చెంబుడు నీళ్ళు పోసినా చాలండి. స్వామివారికి ప్రీతికరమైనది ధూపం, దీపం అండ్ జ్ఞానం అండి. వచ్చేసి జ్ఞానం చేయడం కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనది. చాలా మంచిగా జరిగిందండి అభిషేకం. చూడండి, స్వామివారికి అండ్ మన పూజా మందిరంలో గల దేవతామూర్తులకి ధూపం వేసాం. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళతో కూడా ఇలా అభిషేకం చేసామండి. ఏది చేసినా అండి మంచిగా చేస్తే అండి చాలా మంచి జరుగుతుంది. ఒకసారి చూసేయండి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి ఇలా నైవేద్యంగా పెట్టామండి. చూస్తే నెక్స్ట్ వచ్చేసి మనం హారతి అండి. మన మందిరంలో గల దేవతామూర్తులకి హారతి, తర్వాత స్వామివారికి హారతి ఇచ్చాము. చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి. ఇలా మంచిగా ప్రతి సోమవారం చేసుకోండి. ఇది పెద్ద పనేం కాదు, ఒక 1 అవర్లో అయిపోతుందండి. ప్రతి సోమవారం చేసుకోవడం వల్ల మన కుటుంబానికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. చూడండి, స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఓం నమః శివాయ. చూసేయండి ఫ్రెండ్స్, ఇలా మనం అది ఐస్ క్యూబ్ మొత్తం మనకి ఈవినింగ్ వరకు ఉంచుకుంటే ఇంట్లో కరిగిపోతుంది కదండి. కరిగిపోయిన ఐస్ క్యూబ్ని ఇలా తీసుకొని అదే ప్లేట్లో మనం ఒక చెట్టు మొదట్లో ఎక్కడైనా పోస్తే అండి మనకి శుభసూచకం అండి. ఎక్కడ పడనివ్వకుండా తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో పోయండి, చాలా శుభసూచకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.